హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీ కోసం, ఎపిసోడ్ నెంబర్ 56. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. దర్శిని క్యాబ్ వచ్చినా కూడా ఎక్కకుండా అలాగే మొండిగా కూర్చుంటుంది. అప్పుడే దర్శిని ముందుకొచ్చి నిలబడతాడు ఒక వ్యక్తి. అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఫుల్గా తాగి ఉన్నాడు అని. అతను ఒక అడుగు వేస్తూ దర్శిని దగ్గరికి వస్తుంటే, ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుండి అంటూ అరుస్తుంది. నో బేబీ, యూ లుకింగ్ సో హాట్. నువ్వు నాకు కావాలి. ఎంత కావాలంటే అంత పే చేస్తాను. కదా, ఎంజాయ్ చేద్దాం అంటూ దర్శిని చేయి పట్టుకోబోతుంటే చెప్పు తీసుకొని వాడి చెంప పగలగొట్టి, మైండ్ యువర్ టంగ్, ఇక్కడి నుండి వెళ్ళలేదంటే పోలీసులని పిలవాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తుంటే వాడికి పిచ్చి కోపం వచ్చి, యూ నన్నే కొడతావా? ఈరోజు నువ్వు నా చేతిలో నలగాల్సిందే అంటూ దర్శినిని బలవంతంగా ఎత్తుకొని భుజాన వేసుకొని వెళ్తుంటే నో అంటూ గట్టిగా అరుస్తాడు ఆదిత్య. ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయంతో గుండె రైలు వేగంతో కొట్టుకుంటుంది. చుట్టూ చూసి తను రూమ్లోనే ఉండటంతో ఇదంతా నా కళ, దర్శనికి ఏం కాలేదు కదా, నిజంగా కలలో వచ్చింది నిజమైతే అనుకోగానే ఆదిత్యకి ఎక్కడలేని భయం వచ్చేసి దర్శనికి కాల్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చేయదు. ఆ అంటూ గట్టిగా అరుస్తూ ఫాస్ట్గా రూమ్ నుండి కార్ కేస్ తీసుకొని ఎక్కడైతే దర్శనిని వదిలాడో అక్కడికి స్టార్ట్ అవుతాడు. మధ్యలో ఎన్ని టైమ్స్ కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి నిమిషానికి భయంతో ఆదిత్య గుండె పరుగులు పెడుతుంది. మెంటల్ పిల్ల, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? నిజంగా తనకేమన్నా అయిందా? తను బాగానే ఉందా? ఓ గాడ్, తనకేం కాకూడదు అనుకుంటూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాడు. ఎంతలా అంటే కార్ రేస్ టైంలో ఎలా డ్రైవ్ చేస్తారో అలా డ్రైవ్ చేస్తున్నాడు. 10 నిమిషాల్లో అక్కడికి చేరుకొని కార్ దిగి పరిగెత్తుతూ దర్శిని దగ్గరికి వెళ్తాడు. తను అక్కడే ఉండటంతో అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం పోతుంది. రిలీఫ్గా అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం పిచ్చి కోపం వస్తుంది. మొండి పిల్ల, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా కూర్చుంది అని కూర్చొని టేబుల్ మీద తలపెట్టి పడుకున్న దర్శిని దగ్గరికి వెళ్తాడు. దర్శిని అని గట్టిగా పిలుస్తాడు. హై, వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వస్తావని అంటూ ఊగుతూ పిచ్చిగా నవ్వుతూ చిన్నపిల్లలాగా చెప్తుంటే ఆదిత్యకి ఎక్కడో డౌట్ కొడుతుంది. ఏంటి తన మాటలో తేడా కొడుతుంది అని అనుమానంగా చూస్తూ దర్శిని అంటూ పిలుస్తాడు. హా, అది బేబీ అని పిలుస్తుంది. వాట్, బేబీనా అంటాడు. హా బేబీ, పెళ్ళి తర్వాత నేను నిన్ను అలాగే పిలుస్తాను బేబీ అంటుంది సిగ్గుపడుతూ. బేబీ లేదు, గోబీ లేదు, ముందు నడు వెళ్దాం అంటూ పక్కనున్న ఖాళీ డ్రింక్ బాటిల్ చూసి, ఏయ్, వాటినేం చేసావు? కొంపదీసి నువ్వు తాగలేదు కదా అంటాడు అనుమానంగా చూస్తూ. నేనే తాగాను బేబీ, నువ్వు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళావు కదా, మరేమో నాకు కోపం బాధ రెండు వచ్చేసాయి. ప్రేమలో ఫెయిల్ అయితే అబ్బాయిలందరూ ఈ మందు తాగి ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అంటూ పాట కూడా పాడతారు కదా, అందుకే నేను కూడా ట్రై చేద్దామని కొంచెం తాగాను. మందు ఘాటుగా ఉన్నా కూడా తర్వాత బాగుందనిపించింది. మొత్తం తాగేసి నేను కూడా ప్రేమ ఎంత మధురం, ప్రియుడు అంత కఠినం అంటూ పాట కూడా పాడాను అని ఊగుతూ చెప్తుంది. ఆదిత్య తల మీద చేయి పెట్టుకొని, ఓ నాయనో, ఇదెక్కడి గోల నాకు. ఇప్పుడు నువ్వు తాగావు, బాగానే ఉంది, నాకు చుక్కలు కనిపిస్తాయి నీతో. అసలు నాకు బుద్ధి లేదు. నిన్ను వదిలి వెళ్ళినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. అయినా అలా ఎలా తాగావు? బాటిల్ మొత్తం లేపేశావు. అవేమైనా బాదం పాలు అనుకున్నావా మొత్తం తాగేయటానికి అంటాడు కోపంతో పెదాలు బిగించి. హీ హీ అని ఓ వెర్రి నవ్వు నవ్వి, మరి నువ్వు అలా వదిలేసి వెళ్ళొచ్చా చెప్పు? ఒంటరిగా ఆడపిల్లని ఇక్కడ నాకేం తెలుసు చెప్పు? ఎంత భయం వేసిందో. పక్కన కొండల నుండి ఏవేవో సౌండ్స్ కూడా వచ్చాయి. నాకెంత భయం వేసి ఉంటుందో. మీరెందుకు అలా చేశారు అని ఏడుస్తూ ఆదిత్య హృదయం మీద తలపెట్టుకుంటుంది. ఆ టైంలో ఎంత భయపడి ఉంటుందో పాపం అనుకొని వదిలి వెళ్ళినందుకు తన మీద తనకి కోపం వస్తుంది. దర్శిని తల నిమురుతూ, సారీ దర్శిని, అలా వెళ్ళి ఉండాల్సింది కాదు. కానీ నువ్వు అలా మొండిగా ప్రవర్తించేసరికి నాకు కోపం వచ్చింది. నేను నా మనసులో ఇంకా ఎవరికి ప్లేస్ ఇవ్వలేను దర్శిని, అర్థం చేసుకో. నేనెవరికి దగ్గరైనా ఎవరినైనా ఎక్కువ ఇష్టపడినా వాళ్ళు జీవితాంతం నాతో ఉండరు. దర్శిని,
మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు. ఒకప్పుడు నా చెల్లిని అందరికంటే ఎక్కువ ఇష్టపడేవాడిని. తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా నవ్వుని తీసుకొని వెళ్ళింది. తర్వాత వేద రూపంలో నాకు మళ్ళీ సంతోషం తిరిగొచ్చింది. తానే నా ప్రపంచం, తానే నా సర్వస్వం అన్నీ తానే అనుకున్నా. ఇక సంతోషంగా తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని ఎన్ని కలలు కన్నానో నాకే తెలుసు. తనతో ఒక ప్రపంచమే ఊహించుకున్నాను. కానీ చూసావు కదా, తను కూడా మధ్యలోనే నన్ను వదిలి వెళ్ళింది. ఇప్పుడు నేను చీకట్లో ఉన్నట్టుగా ఉంది దర్శిని. ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. అందుకే డిసైడ్ అయ్యాను. మళ్ళీ నా లైఫ్‌లో ఎవ్వరిని దగ్గరికి రానివ్వను. మళ్ళీ వాళ్ళు వదిలి వెళ్తే తట్టుకోవటం నా వల్ల కాదు. నేను కూడా మనిషినే కదా! నా గుండె రాయిలా అయిపోయింది. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా! నా మీద హోప్స్ పెట్టుకోకు. హ్యాపీగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. నీ లైఫ్ బావుంటుంది. ఒక ఫ్రెండ్‌గా, వెల్ విషర్‌గా నీకెప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్తూ దర్శినిని చూసేసరికి తన కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు దర్శిని అంటూ కళ్ళు తుడుస్తూ అడుగుతుంటే, మీరు బాధపడుతుంటే నాకు ఏడుపొస్తుంది అంటూ పెదవి ముందుకు పెట్టి చిన్న పిల్లలాగా చెప్తూ, మిమ్మల్ని అందరూ వదిలి వెళ్ళారు. కానీ నేను అలా ఏం చేయను ఆదిత్య గారు. ఒక్కసారి నాకు ప్లేస్ ఇవ్వచ్చు కదా! అస్సలు వెళ్ళను. పింకీ ప్రామిస్. మీరు వెళ్ళు అని నన్ను గెంటేసినా కూడా జిడ్డులా అతుక్కొని మీతోనే ఉంటాను. ప్లీజ్ మీరంటే నాకు చాలా ఇష్టం ఆదిత్య గారు. మీలో నేను మా తాతని చూసుకుంటున్నాను. మా నాన్నతో ఎలా ఉండాలి అనుకుంటున్నానో మీతో అలా ఉంటున్నాను. నాకు ఈ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలి. మిమ్మల్ని అస్సలు వదలను అంటూ ఏడుస్తూ ఆదిత్య మీదే పడుకుంటుంది. దర్శిని పడుకోవడంతో ఏం చేయాలో తెలియక దర్శిని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. ఐ లవ్ యూ ఆదిత్య గారు. నేనంటే మీకు ఎందుకు నచ్చటం లేదు? నేను వేద అక్కలా అందంగా లేనా? వేద అక్కలా నేను కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటూ మత్తులో వాగుతూ ఆదిత్య భుజం మీద తల పెట్టుకుని కలవరిస్తుంది. తను అన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ దర్శిని తీసుకుని రూమ్కి వెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి తను వెళ్ళబోతుంటే ఆదిత్య చేయి పట్టుకొని, వెళ్ళకండి, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ నిద్రలోనే కలవరిస్తుంటే దర్శిని తల నిమిరి చేయి విడిపించుకొని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడుకొని, ఏంటి దర్శిని నన్ను ఇంతలా ఇష్టపడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అమ్మా అంటూ సౌండ్ వినిపించేసరికి టక్కున లేచి దర్శిని రూమ్కి వెళ్తాడు. తను వెళ్ళేసరికి మంచం మీద నుండి కింద పడిపోయి ఉంటుంది. ఏయ్ అలా ఎలా పడ్డావు అంటుంటే పెదవి విరిచి ఏడుస్తూ, మంచం నన్ను కింద పడేసింది, దాన్ని కొట్టండి అంటూ చిన్న పిల్లలాగా మారం చేస్తుంది. ఏంటి తల్లి, మంచం నిన్ను పడేసిందా? నా తల్లే, నా బంగారమే, నీకు తాగింది బాగా ఎక్కి దొర్లుతో కింద పడ్డావు తల్లి అంటూ వెళ్ళి దర్శిని లేపి నించోబెడతాడు. అంటూ నడుం పట్టుకుని, నొప్పిగా ఉంది ఆది బేబీ అంటూ బిక్కు మొహం వేసుకొని చెప్తుంది. కింద పడ్డాక నొప్పిగా లేకపోతే సమ్మగా ఉంటుందా అంటాడు ఆది. నాకు నొప్పిగా ఉంది కదా, మసాజ్ చేయండి, తగ్గిపోతుంది అంటూ కళ్ళు టపటపలాడిస్తూ ముద్దుగా చెప్తుంది. ఏంటి, నేను నీకు మసాజ్ చేయాలా? ఎక్కువ మాట్లాడితే అక్కడి నుండి కిందికి తోసేస్తా, బుద్ధిగా పడుకో, కావాలంటే రేపు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అంటాడు. మీరు ఆ రోజు ఆఫీస్లో తలనొప్పితో బాధపడుతుంటే మీరు అడగకుండానే మీరు పడుకున్న తర్వాత మీ తలకి బామ్ రాసి మసాజ్ చేశాను. ఇప్పుడు నేను అడిగితే కూడా చేయటం లేదు. మీరు బ్యాడ్ బాయ్ తెలుసా అంటుంది ముక్కగా పిలుస్తూ. అంటే ఆ రోజు దర్శనినే నా తలకి మసాజ్ చేసిందా? అందుకే లేవగానే అంత రిలీఫ్గా అనిపించింది అనుకుంటాడు ఆదిత్య. నువ్వు రాసావు, బట్ నేను రాయకూడని ప్లేస్లో నీకు దెబ్బ తగిలింది, సో బుద్ధిగా పడుకో అని కొంచెం సీరియస్గా చెప్తుంటే అంటూ రాగం అందుకొని, మీరు నన్ను తిడుతున్నారు, మీరే ఉండండి, నేను ఇక్కడ ఉండను, ఇందాక వదిలేశారు కదా అక్కడికే వెళ్తాను అంటూ డోర్ తీసుకుని వెళ్తుంటే, ఏయ్ ఆగు ఆగు అంటూ దర్శిని చేయి పట్టుకొని డోర్ లాక్ చేసి, ఎక్కడికి వెళ్ళేది, మూసుకొని పడుకో, వేషాలేస్తున్నావు, అసలు తాగినందుకు నిన్ను కొట్టాలి, బాటిల్ మొత్తం లేపేసింది మెంటల్ పిల్ల అంటూ బెడ్ మీద దర్శిని బలవంతంగా పడుకోబెడుతుంటే, ఏం చేస్తున్నావు, నన్ను వదులు అంటూ గింజుకుంటూ లేవటానికి ట్రై చేస్తుంటే, నీకు ఇలా కాదు అంటూ చుట్టూ వెతికి ఏం కనిపించక దర్శిని చున్నీ ఒకటి కనిపించగానే దాన్ని తీసుకొని దర్శిని చేతికి కట్టేసి ఇంకోవైపు ఆదిత్య చేతికి కట్టేసుకొని గప్చుప్పుగా పడుకో
అంటూ దర్శనుని పడుకోబెట్టి మధ్యలో పిల్లో సర్దుగా పెట్టి తను కూడా అక్కడే పడుకుంటాడు. మళ్ళీ డోర్ తీసుకుని ఎక్కడికైనా వెళ్తుందన్న భయంతో ఆదిత్యతో అరిచి అరిచి అలాగే నిద్రపోతుంది. దర్శనిని చూస్తూ ఆదిత్య కూడా ఎప్పటికో నిద్రపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే రోజీని డిన్నర్ పిలిచేసరికి వేద అన్నా, వేద చేతి వంటన్నా పిచ్చి ఇష్టం ఉన్న రోజీ ఎగురుకుంటూ వచ్చి వేద ముందు వాలిపోతుంది. హాయ్ వేద డార్లింగ్ అంటూ వస్తుంది. హే రోజీ లోపలికి రా అంటూ రోజీని తీసుకొని వెళ్తుంది వేద. మమ్మీ, డాడీ, తిను రోజీ నా జాన్ జిగిరి దోస్త్. నేను వర్క్ చేసే హాస్పిటల్లోనే తను కూడా వర్క్ చేస్తుంది. మొన్న స్వీటీ ఎంగేజ్మెంట్ కూడా వచ్చింది. కాకపోతే హడావిడిలో పరిచయం చేయలేదు. రోజీ, వీళ్ళు మా మమ్మీ, డాడీ అని రోజీకి పరిచయం చేసి కూర్చుని మాట్లాడుతూ ఉండు. నీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. వేద డార్లింగ్ అంటే నాకు చాలా లవ్ ఆంటీ. తనని నేను ప్రేమిస్తున్నాను అంటూ చెప్తుంది. రోజీ చెప్పిన విధానానికి అప్పుడే కిందికి వస్తున్న వైదిక్ విని గుండె మీద వేసుకుని, వాట్, మా వెదుని ప్రేమిస్తున్నావా? అంటే నువ్వు అమ్మాయివి కాదా, ఆ టైపా అంటూ ఏడుపు మొహం పెట్టుకొని, ఇంకా అందంగా ఉంది, వేదుని అడిగి నిన్ను సెట్ చేసుకోవాలి అనుకున్నా, చిచ్చి బాబోయ్ అని వైదిక్ నీ టేస్ట్ ఏంటి ఇలా ఏడిచింది అంటూ తనని తాను తిట్టుకుంటుంటే రోజీ మాటలకి నవ్వుతూ తల కొట్టుకోవాలే బాబు నీతో. మమ్మీ, డాడీ, దాని ఉద్దేశం ఏంటంటే నేనంటే దానికి చాలా ఇష్టం అని అర్థం. మీరేదో ఊహించుకొని కంగారు పడకండి, దానికి తెలుగు పర్ఫెక్ట్గా రాదు. ఓ అవునా అంటారు. అప్పుడు వైదిక్ మొహం కూడా వెలిగిపోతుంది. ఓ పాపకి లాంగ్వేజ్ ప్రాబ్లమా అంటూ రిలాక్స్గా వచ్చి వేద పక్కన కూర్చుని ఎవరు వేద ఈ అమ్మాయి అంటాడు రోజీని స్కాన్ చేస్తూ. అన్నయ్య, తను నా ఫ్రెండ్ రోజీ. ఓ అవునా, హాయ్ రోజీ అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చెప్తాడు. ఓరగా చూస్తూ ఏంటన్నయ్య, నా ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవటం ఎప్పటి నుండి అలవాటు చేసుకున్నావు? ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్కి ఇలా హాయ్ చెప్పలేదు, ఏంటి కథ అని కళ్ళెగరేస్తుంది. హిహి, ఏం లేదు వేదు, నార్మల్గా షేక్ హ్యాండ్ కోసం హ్యాండ్ ఇచ్చాను, అది కూడా తప్పేనా అంటాడు. ఓన్లీ షేక్ హ్యాండ్ కోసం అయితే ఓకే, ఇంకా ఏదైనా ఉంటే మాత్రం మా దగ్గర దాచిపెడితే నీకే నష్టం, ఆలోచించుకో అంటూ రోజుని తీసుకొని ఇల్లు చూపిద్దామని తీసుకొని వెళ్తుంది. వెళ్తున్న రోజుని చూసి మునిపంటితో కింది పెదవిని కొరుకుతూ పాప జీన్స్లో కూడా అద్దరిపోయింది అనుకుంటాడు. ఇల్లు మొత్తం చూపించి మళ్ళీ కిందికొస్తుంది. వైదిక్ తన ప్లేస్లో కూర్చునేసరికి వైదిక్ గారు లేచిపోండి అంటుంది. ఆ మాటకి వనజ, వినోద్ అవాక్కైతే ఎవరితో లేచిపోవాలి పాప, నీతోనా అంటాడు సైడ్ స్మైల్తో. రే అన్నయ్య అని వైదిక్ భుజం మీద ఒక్కటేసి, లేచిపోవటం అంటే నువ్వు అనుకునేది కాదు, లేచి పక్కకు వెళ్ళు అని అర్థం. లేవో, తను కూర్చుంటుందంట అని చెప్తుంది. అర్థమైందిలే అని మూతి తిప్పుతూ వెళ్ళి పక్కన కూర్చుని, ఇక్కడ మనం ముందంటే ఓకే, బయటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చి రాని తెలుగు మాట్లాడితే దెబ్బడిపోతుంది అంటాడు. రేయ్ పాపం రా, అలా ఎందుకంటావు అని కొడుకుని ఓ దెబ్బ వేస్తుంది. మీ అన్నయ్య ఏంటి నా మీద సెటైర్లు వేస్తున్నాడు అంటుంది చిన్నగా, వేదాకి మాత్రమే వినిపించేలా. వాడంతేలే, నువ్వు పట్టించుకోకు అంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. వైదిక్ మాత్రం గుచ్చి గుచ్చి రోజీ పాపని చూస్తూ ఉంటాడు. వైదిక్ చూపులు తనకి గుచ్చుకుంటుంటే ఏంటి తను ఇలా చూస్తున్నాడు అనుకుంటుంది. రోజీని చూసి చిన్నగా కన్ను కొడతాడు. దెబ్బకి రోజీ గుడ్లు బాతుగుడ్లయ్యాయి. వైదిక్ని కోపంగా చూస్తుంటే చిలిపిగా నవ్వుతాడు. ఇదంతా పైన నుండి చూసిన రుద్ర, అమ్మ నా బామ్మర్ది, మామూలు స్పీడ్గా లేవుగా నువ్వు, చెప్తాని పని అనుకుంటూ కిందికొస్తూ హాయ్ రోజీ అంటాడు. హాయ్ రుద్ర సార్, హౌ ఆర్ యూ? ఫైన్ రోజీ అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడి, మీ ఫ్రెండ్ పెళ్ళైపోయింది, మరి నీ పెళ్ళెప్పుడు అంటాడు ఒక మూలగా వైదిక్ని గమనిస్తూ. చేసుకోవాలి సార్, మీరు వేద మంచి అబ్బాయిని చూసి పెట్టండి, హ్యాపీగా చేసుకుంటాను, తెలుగు అబ్బాయి కావాలి అంటుంది నవ్వుతూ. ఓ అలా అయితే మన ఆఫీస్లో నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, చాలా చాలా మంచి అబ్బాయి, నీకు చాలా బాగా సూట్ అవుతాడు, ఆ అబ్బాయి కూడా చూడటానికి చాలా బాగుంటాడు అని చెప్తూ వైదిక్ వైపు ఓ లుక్ ఇస్తాడు రుద్ర. అవునా, మీరు చెప్పారంటే ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు, అలా అయితే నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను రోజీ అంటాడు. ఇదంతా విని పళ్ళు నురుతూ బావన్నాక బామ్మర్ది బ్రతుకు కోరుతాడు అంటాడు. కానీ
ఇక్కడ మా బావ ఉన్నాడు చూడు, నా బ్రతుకులో నిప్పు పెడుతున్నాడు అనుకొని, అంత మంచివాడెవరో తెలుసుకోవచ్చా బావా అంటాడు ఒత్తి పలుకుతూ. నీకు తెలీదులే వైదిక్, అతను నీ టీం కాదు, వేరే టీం అంటాడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ. రండి, అందరూ హ్యాండ్ వాష్ చేసుకోండి, డిన్నర్ చేద్దాం అంటూ పిలుస్తూ వెళ్తుంది వేద. ఓకే అంటూ ఒక్కొక్కరుగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చుంటుంటారు. రోజీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తుంటే తన వెనకే వైదిక్ కూడా వెళ్ళి రోజీ వెనక నిలబడి చుట్టూ ఎవరు లేకపోవటంతో ఇందాకటి నుండి తెగ ముద్దొస్తున్న రోజీ బుగ్గని గట్టిగా కొరికి ఆ సౌండ్ బయటికి రాకుండా తన నోటికి చెయ్యి అడ్డు పెట్టి, ఆరిస్తే ఇక్కడే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా అంటూ చిన్నగా చెవిలో చెప్తూ, ఏంటి ఇందాక మా బావ ఏదో సంబంధం అనగానే చంకలు గుద్దుకొని పెళ్ళికి రెడీ అయిపోతున్నావు, చంపుతా వేరే వాళ్ళని చూస్తే. నువ్వు నాకు బాగా నచ్చావు బంగారం, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ బేబీ, చూడగానే నా హార్ట్ కిల్ చేసావు, ఈ జన్మకి నువ్వు నన్ను భరించాల్సిందే బంగారం, బుద్ధిగా పెళ్లి చేసుకుని ఓ క్రికెట్ టీంని కనిద్దాం అంటూ ఐ వింగ్ చేసి విజిల్ వేసుకుంటూ ఏం తెలియని వాడిలాగా వెళ్ళి డైనింగ్ దగ్గర కూర్చుంటాడు. వైదిక్ చేసిన పనికి మాటకి బిగుసుకుపోయి రోజీ అలాగే నిలబడితే వేద పిలిచిన పిలుపుకి తేరుకొని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి కూర్చుని వైదిక్ వైపు కొర చూస్తూ, అబ్బా ఎంత అమాయకంగా చూస్తున్నావురా బేబీ క్లాస్ పిల్లాడ్లా అంటూ కొట్టేలా చూస్తుంటే వైదిక్కి ఆపోజిట్గా రోజీ కూర్చోవటంతో టేబుల్ కింద ఉన్న రోజీ కాలుని తన బొటన వేలితో మెల్లిగా దువ్వుతాడు. ఒక్కసారిగా ఏదో పాకినట్టయ్యేసరికి కెవ్వున అరుస్తూ లేచి నిలబడుతుంది రోజీ. ఏమైంది రోజీ అంటుంది కంగారుగా. అది నా కాలు మీద నుండి ఏదో వెళ్ళింది, అందుకే భయంతో అరిచాను అంటూ భయపడుతూ కిందికి వంగి చూస్తుంది. కానీ అక్కడ ఏం ఉండదు. ఏయ్ ఇక్కడే ఉంటుంది, నువ్వు నీ పిచ్చి కూర్చుని తిను అంటుంది వేద. అంత భ్రమేనే, అనవసరంగా భయపడ్డానా అనుకుంటూ మళ్ళీ కిందికి తొంగి చూస్తూ కూర్చుంటుంది. అసలు రోజీ ఫీలింగ్స్ చూసి నవ్వు ఆగటం లేదు. పేదాలు బిగించి నవ్వు ఆపుకొని, అబ్బా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇలా ఏడిపించటం, నిన్ను ఇలా ఏడిపిస్తుంటే నాకు తెగ నచ్చేస్తుంది. అయినా నీ పాదాలేంటే బాబు అంత మెత్తగా ఉన్నాయి, వాటిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పాదాలే ఇంత మెత్తగా మృదువుగా ఉంటే ఇంకా నువ్వెంత మృదువుగా ఉంటావో, అసలు నన్ను తట్టుకుంటావా బేబీ అనుకుంటూ హ్యాపీగా రోజీకి సైట్ కొడుతూ భోజనానికి బదులు రోజీని చూపులతోనే తినేస్తూ కడుపు నింపేసుకుంటాడు వైదిక్. ఇవన్నీ ఊరకంట కనిపెడుతూనే ఉంటాడు రుద్ర. అమ్మ బామ్మర్ది, నువ్వు మామూలు ముదిరివి కాదు, దేశ ముదురువి, ఒక్క రోజులోనే ఇంత స్పీడా? అందరూ నన్ను స్పీడ్ అంటారు కానీ వాళ్ళకేం తెలుసు నీ సంగతి, నాకన్నా నువ్వే నయ్యన్రా. ఎప్పుడో పెళ్ళై కూడా బ్రహ్మచారి బ్రతుకుతున్నా, నువ్వేమో నిన్న కనిపించిన అమ్మాయితో పులిహోర కలుపుతున్నావు, పెద్ద పులిహోర రాజావిరా నువ్వు అనుకుంటాడు రుద్ర. రోజీ తినేసి, మీరు చాలా లక్కీ రుద్ర సార్, వేద డార్లింగ్ వంట తినే అదృష్టం దొరికింది, నాకు దీని వంట అంటే పిచ్చి, రోజు తినమన్నా తింటాను అంటుంది. తినటమేనా లేకపోతే వండటం కూడా వచ్చా అంటాడు వెటకరంగా. ఏ నీకెందుకు అంటుంది. ఎందుకంటే రేపు పెళ్ళయ్యాక ఎవరు వండి పెడతారు? మీకైతే మీకొచ్చే వైఫ్ వండి పెడుతుంది, నాకైతే నాకొచ్చే మొగుడు వండి పెడతాడు అంటూ చురక అంటించి వెళ్తుంది రోజీ. అమ్మని అంతలేదే, నీతోనే వండించి తినకపోతే చూడు అనుకుంటాడు కసిగా వైదిక్. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారి ఆదిత్య లేచేసరికి దర్శిని తన గుండెల మీద ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు ఆదిత్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని. పేరు గ్రీష్మ. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. గ్రీష్మ, హ్యాపీ బర్త్డే తల్లి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.